మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన 2 భారీ షెడ్యూల్ ఆల్రెడీ పూర్తయ్యాయి. అయితే వస్తున్న అవుట్పుట్ చూసి సినిమా ఫ్యాన్స్ కి ఫీస్ట్ పక్కా అనేలా ఉంటుందట. ఈ సినిమాను ముందు ఒక పార్ట్ గానే తీయాలని అనుకున్న మేకర్స్ ఇప్పుడు 2 భాగాలుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. సినిమాలో 2 పార్ట్లుగా తీసే స్టఫ్ ఉందని అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాను 2 భాగాలుగా తీశారు. ఆ సినిమా పార్ట్ 1 సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ అందుకోగా పార్ట్ 2 పై భారీ హైప్ ఉండగా దానికి తగినట్టుగానే ప్రశాంత్ నీల్ సత్తా చాటాడు. ఇక ఆ నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా తీశాడు ప్రశాంత్ నీల్. అయితే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కూడా ఫ్యాన్స్ ని మెప్పించింది. అయితే సలార్ 2 శౌర్యంగా పర్వం సినిమా అనౌన్స్ చేశారు, కానీ అది సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాను మాత్రం 2 భాగాలుగా, అది కూడా ఒకేసారి 2 పార్ట్లను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఒక భాగం వచ్చిన 2 ఏళ్ల తర్వాత మరో పార్ట్ అన్నట్లు కాకుండా డ్రాగన్ సినిమాలు చాలా తక్కువ గ్యాప్లోనే సినిమా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచి మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అయితే మేకర్స్ ఒక మంచి ముహూర్తం చూసి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాపై భారీ బస్ క్రియేట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కూడా వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. కేజీఎఫ్ తో మ్యాసివ్ హిట్, అది కూడా నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన ప్రశాంత్ నీల్ తారక్ తో ఊరా మాస్ సినిమా చేయాలని చూస్తున్నాడు. డ్రాగన్ మీద ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా వాటికి మించి సినిమా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. మరి అది ఎలా ఉంటుందో చూడాలి.